love of God only we can taste with other saints in the house of God. అంతేకాకుండా దేవుని ప్రేమను కూడా వేరే సహపాఠి విశ్వాసులు పరిశుద్ధుల ద్వారానే మనం రుచి చూడగలుగుతాం. Book of Ephesians ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 3 3వ అధ్యాయం and verses 18 and 19. 18 19 వచనాలు. Ephesians 3 ఎఫెసీ 3 and verses 18 and 19. 18 19 వచనాలు. Yes brother, read it. తెలుగులో కలిసి ఉన్నాయి, చదువుతాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును may be able to comprehend with all saints. Verse 18. 18వ వచనంలో తెలుగులో మధ్యలో ఉంది. అక్కడ మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లు ప్రేమ యందు, అక్కడ సమస్త పరిశుద్ధులతో కూడా అనే మాట ఉంది. Without the saints, without the other members of the body, we cannot comprehend the love of Christ. చూడండి, ఈ యొక్క క్రీస్తు శరీరంలో ఉన్న ఇతర సభ్యులు, ఇతర పరిశుద్ధులు వాళ్ళు లేకుండగా దేవుని యొక్క ప్రేమను మనము పూర్తిగా చూడలేం. Don't choose your friendship outside. కాబట్టి మీ స్నేహాన్ని సంఘమునకు వెలుపట ఎన్నుకోరాదు. And many of you fall into various temptations and drawn away from the house of God because your friendship is outside the church. చూడండి, మీలో చాలా మంది శోధించబడి దేవుని యొక్క సంఘము నుండి బయటికి వెళ్తారు. ఎందుకంటే మీ స్నేహము సంఘమునకు వెలుపట ఉంది కాబట్టి. And we should have saints, God's people, the members of God's family to be our people, our relatives, our friends. కాబట్టి మనము పరిశుద్ధులైనటువంటి వారు, దేవుని సంఘములో సభ్యులైనటువంటి వారు మన ప్రజలుగా, మన బంధువులుగా, మన స్నేహితులుగా మనం కలిగి ఉండాలి. Then we can know the four-dimensional love of the length, breadth, height and depth of God's love. అప్పుడే దేవుని ప్రేమలో మనము స్థిరపడి దాని యొక్క వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఆ విషయాలు మనం గ్రహించగలుగుతాం.